వైఎస్ జగన్ ని చూస్తే టీడీపీ సర్కార్ భయపడుతుందని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. బస్ ప్రమాదం గురించి కేబినెట్ లో చర్చ జరగకపోవడం విచారకరమని అన్నారామె. ఈ కేసులో దివాకర్ ట్రావెల్స్ పై కేసులు పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారామె. పట్టపగలే కేబినెట్ కి చుక్కలు చూపిస్తున్న జగన్ గారు మరి ఈ రోజు ఆయనని తట్టుకోలేం, అసెంబ్లీలో ఆయన్ని ఎలాగైనా నియంత్రించాలి అని చెప్పి వాళ్ళు ఒక కుట్రపూరితమైన స్కెచ్లు వేసి ఏ విధంగా ఆయన మీద కేసులు పెట్టించారో మనం కళ్ళారా చూసాం. ఈరోజు జగన్ గారు చేసిన గొడవని క్యాబినెట్లో వీడియోలు చూసి జగన్ గారి వ్యాఖ్యల్ని ఖండించామని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, అది క్యాబినెట్ మీటింగా లేక సినిమా థియేటరా? జగన్ గారిని ఖండించారు, సరే, అది మీరు ఎప్పుడూ చేసే పనే. మరి 11 మంది ప్రాణాలు తీసిన ఆ జేసీ ట్రావెల్స్ మీద ఎందుకు కేసులు పెట్టాలని నిర్ణయించుకోలేదు? వాళ్ళ అలక్ష్యం వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల 11 మంది ప్రాణాలు పోతే ఆ యాజమాన్యం చేత ఆ 11 మంది కుటుంబాలు వీధిన పడ్డాయే, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలని ఎందుకు తీర్మానం చేయలేదని నేను అడుగుతున్నాను. అక్కడ 11 మంది చనిపోతే పక్కనే ఉన్న ముఖ్యమంత్రి హెలికాప్టర్లో షికార్లు చేస్తున్న ముఖ్యమంత్రి కనీసం ఆ యొక్క చనిపోయిన కుటుంబాలని ఓదార్చడానికి రాలేదు. ఈ జిల్లాలో ఉన్న నోరు పారేసుకున్న దేవినేని ఉమా కానీ, అలాగే కామినేని శ్రీనివాస్ గారు కానీ, రవాణా శాఖ మంత్రి కానీ ఎవ్వరూ కూడా రాకపోవటం వల్ల ఆయన ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ జరిగిన ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని మరి పోస్ట్ మార్టం జరిగింది అని కలెక్టర్ చెప్తూ, జరగలేదని డాక్టర్ చెప్తూ ఆ యొక్క రిపోర్ట్లు తారుమారు చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆవేశం వస్తుందండి. ఒక పేదవాడికి అన్యాయం చేయాలని ఎవరు చూసినా కూడా జగన్ గారు గట్టిగా నిలదీస్తారు. అలా తప్పు చేసిన వాడిని విచారణ చేయించి జైలుకు పంపిస్తామంటాం తప్పేంటండి? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది ఈరోజు మరి ఇక్కడున్న కలెక్టర్ గారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు తప్పు చేయకపోతే, మీరు రిపోర్ట్లు తారుమారు చేయాలన్న ఆలోచన లేనప్పుడు ఎందుకు మీరు డ్రైవర్ యొక్క బాడీని పోస్ట్ మార్టం చేయించకుండా ప్యాక్ చేసి పంపించాలనుకుంటున్నారు? రెండోది, 3 కాపీలు ఉన్నాయి, ఒక కాపీ నాకు ఇవ్వని క్లియర్గా అడిగిన జగన్ గారికి ఒక కాపీ మీరు ఇవ్వలేదు అంటే తర్వాత రిపోర్ట్ని మార్చాలన్న దురుద్దేశం మీకు ఉందా లేదా అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది.